దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్లోని ద్వారకా పర్యటన సందర్భంగా ప్రధాని సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించారు. అంతకుముందు శ్రీ బేట్ ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన సుదర్శన్ సేతును ప్రారంభించారు. ఈ వంతెనను సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. గుజరాత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిగ్నేచర్ బ్రిడ్జ్ పొడవు 2320 మీటర్లు కాగా అందులో 900 మీటర్లు కేబుల్ బ్రిడ్జ్ ఉంది. సిగ్నేచర్ బ్రిడ్జ్లో చాలా ప్రత్యేకతలున్నాయి. వంతెనపై ఏ ఆకారంలో 2 పైలాన్లను ఏర్పాటు చేశారు. 1300 ఎత్తులో వీటి నిర్మాణాన్ని చేపట్టారు. సుదర్శన్ సేతు 2.32 కిలోమీటర్ల పొడవుతో ఇప్పటి వరకు భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్టెడ్ వంతెనగా నిలబడనుంది. ఇక ఈ వంతెన నిర్మాణానికి 980 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓఖా ప్రధాని భూభాగాన్ని ఆ బెట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతోంది. సిగ్నేచర్ బ్రిడ్జ్ కోసం సముద్రంలో 38 స్తంభాలను నిర్మించారు. గతంలో ఓఖా నుంచి బేట్ ద్వారకా మధ్య ప్రయాణించడానికి ఫెర్రీ బోట్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ ప్రాజెక్టుతో ఓఖా బేట్ ద్వారకా మధ్య ప్రయాణం సులభతరం కానుంది. అంతేకాదు పర్యాటకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకోనుంది ఈ సిగ్నేచర్ బ్రిడ్జ్.